ప్రార్థన. మోకరించండి. ప్రభా మీకు అప్పగిస్తున్నాం. మీ కృప చెప్పిన ప్రభు ఇంతవరకు మాకు సహాయపడుతున్నారు అని తెలుస్తున్నాం. వీడియోల్లో ప్రభా అనేకమైన ప్రశ్నలు, ఆ ప్రశ్నల జవాబులు ప్రభా మిమ్మల్ని నమ్ముకున్నవారు, మిమ్మల్ని నమ్ముకోలేని వారు వేయిచుండగా వాటికి జవాబుల కొరకు మేము చూస్తున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది మేము కాదు, మీరు. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయో, ఏ ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానం మీ పరలోక సింహాసనం దయచేసి వారు ప్రభా వాటిని గ్రహించి ఇతరులకు కూడా అవి పంచుకుంటూ సమకూర్చండి. ప్రభా ఈ వీడియో తీసేది మేము కాదు, మీరు. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేది మేము కాదు, మీరు. మీరు చెప్తేనే సరిపోద్ది, ఎవరు చెప్పినా సరిపోద్ది. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా అనేకులు రక్షణలోనికి ప్రభా మరి మార్చబడుటకు, పరలోక రాజ్యము చేరుటకు, యేసే దేవుడని, ఆయనే మార్గము, సత్యము, జీవము, పరలోకానికని నమ్ముటకు, నమ్మే బాప్టిజం పొందుటకు సహాయపడి మీరే మహిమ పొందమని. ఇదే ప్రశ్నలే చూడుకోవడం కాదు, వారు ప్రభువులో ఉన్నారా లేదా, లేకపోతే ప్రభువులోకి వాళ్ళు రావాల్సినది. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా అడ్రస్, నా యొక్క మరి ఫోన్ నెంబర్ 9989951839. నా ఛానల్ పేరు ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని మీరు కొడితే ఫస్ట్ నుంచి వస్తాయి. ఇప్పటికి 437 వీడియోలు పెట్టాం కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనేక ప్రశ్నల సమాధానము దేవుడు నన్ను మరి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు తిప్పి బైబిల్లో ఉన్న విషయాలు ఎలా చూపించాడో, అవి ఏ విధంగా నేను చూశానో వాటి యొక్క నమూనాలు, వాటి యొక్క మరి రాళ్ళు, మ్యాప్లు, డయాగ్రామ్స్ అన్ని ప్రూఫ్లు పట్టుకొచ్చాను. అవన్నీ కూడా వీడియోలో పెడుతున్నాం. అది మీకు ఆశీర్వాదం ఉంటుందా, మీరు ప్రభు కొరకు జీవించదురు కాదు. కాబట్టి ఈ ప్రశ్నలు మీరు వేస్తున్నారు, ఆ ప్రశ్నల సమాధానం దేవుడే చెప్తాడు. దేవునికే మిమ్మల్ని అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నామండి. మరలా ప్రశ్నలు వచ్చినాయండి, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఓకే, ఏంటో ప్రశ్న? 438 ప్రశ్న. 438 ప్రశ్న. అందులో లోడ్ అవుతుంది. 438 ఎక్కడ వస్తుందా? 438 ఏంటో ప్రశ్న? 2 సమూయేలు 21వ అధ్యాయము 2 సమూయేలు 21వ అధ్యాయం 1 నుంచి 14 వరకు వివరించండి. 1 నుంచి 14 వరకు 14 వరకు వివరించండి. ఒకసారి చెప్పాము ఈ విషయం, కానీ వీళ్ళు వీడియోలన్నీ చూడడం లేదు. మరలా చెప్పాల్సి వస్తుంది. ఎవరి పేరేంటి? మేరీ విజయవాడ. మేరీ విజయవాడ చాలాసార్లు మరి ప్రశ్నలు వేస్తుంది. మరి ఏమి బైబిల్ చదువుతుందో లేదో, మరి బైబిల్ ఎలాగ అర్థమవుతుందో ఏమికి, మరి ఏ చర్చికి వెళ్తుంది ఏమి, ఆ చర్చిలో అడగాలి ప్రశ్నలు. ఆ పాస్టర్ గారు ఏం చేయాలి? ఆ చర్చిలో అడగాలి. ఆ చర్చిలో ఆ పాస్టర్ గారిని అడిగితే అని చెప్తాడు. మరి ఏమి ఉద్యోగం ఏంటి, ఏమి ఏం చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం, ఇంకోసారి ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్న సమాధానం ఎవరిని అడగాలి? ఆమె సేవకులు. అక్కడ విజయవాడలో ఆమె ఏ చర్చికి వెళ్తున్నా పాస్టర్ని అడగాలి. అర్థమవుతుందా? అంతగా పాస్టర్ తెలియకపోతే నేను చెప్తాను. అర్థమవుతుందా? ఏంటి? 2 సమూయేలు 21వ అధ్యాయం 1 నుంచి 14 వచ్చిన. 1 నుంచి 14 చదువు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అది దావీదు కాలంలో కరువు వచ్చింది. దావీదు ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడు? ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం ఎవరిది? దేవుని. పరలోకం దేవునిది. ప్రపంచం అంతా సృష్టించాడు ఆయన. ఆ ప్రపంచంలో ఒక దేశం ఇశ్రాయేల్ దేశం, అది దేవునిది. దాన్ని పరిపాలిస్తున్నప్పుడు దావీదు కరువు వచ్చింది. ఈ కరువు ఎందుకు వచ్చింది అని మనవి చేశాడు. ప్రభువా, నా కాలంలో ఈ కరువు ఎందుకు వచ్చింది అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు కరువు ఎందుకు వచ్చిందో. చదువు తర్వాత. అందుకు యెహోవా ఎలాగో సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక. అదిగో, అయితే
గిబియోనీలను సౌలు హతము చేసిన గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే శిక్షగా ఈ కరువు కలిగెను. కాబట్టి ఎవరి కాలంలో జరిగింది? ఇది సౌలు కాలంలో జరిగింది. సౌలు కాలంలో ఎవరిని చంపేశాడు? గిబియోనీయుల్ని చంపేశాడు. ఎవరిని చంపేశాడు? గిబియోనీయుల్ని చంపేశాడు. చంపేయడం వల్ల ఎవరి గిబియోనీయులు? సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. గిబియోనీయులు అంటే ఎవరు? వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? గిబియోనీయుల్ని చంపేస్తే దేవుడు మరి కరువు రప్పించడం ఏంటి అని మనం చూస్తే సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. 35-33. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 33వ వచనం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. అది నరహత్య దేశమును అపవిత్రపరచుది. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలనే ప్రాయశ్చిత్తం కలుగును గాని మరి దేని వలన కలగదు. కాబట్టి సంఖ్యాకాండం ఇలాగ ఉంది 35-33. మరి ఎవరి గిబియోనీయులు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యెహోషువ కాలంలో జరిగింది. ఇది ఎవరి కాలం జరిగింది? యెహోషువ కాలం. యెహోషువ కాలం ఉంది. యెహోషువ దగ్గరికి వస్తారు వీళ్ళు. అయ్యా, మేము చాలా దూరం నుంచి వచ్చాము బాబు, చెప్పాము సార్ దీని గురించి. చాలా దూరం నుంచి వచ్చాము. ఇదిగో మరి మా యొక్క మరి రొట్టె ముక్కలు, ఇగో మా చెప్పులు చూడండి, అంటే మా చెప్పులు చూడండి అని యెహోషువ కాలంలో వచ్చారు వాళ్ళు. యెహోషువ గ్రంథములో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం. వాక్యంలో చాలా స్పష్టంగా ఈ విషయం మనకి దొరుకుద్ది. బాబా ఆబ్జేది 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం నుంచి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చితిమి. ఎక్కడి నుంచి వచ్చారంటే? బహు దూరం నుండి వచ్చితిమి. 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదువు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 1-3 వచనాలు. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందట ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు అనువారు రాజులందరూ జరిగిందని విన్నప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయడం కూడి వచ్చారు. అది ఇప్పుడు మోషే నాయకత్వంలో యుద్ధాలు అయిపోయాయి. ఇప్పుడు యెహోషువ కాలంలో యుద్ధాలు మొదలయ్యాయి. ఈ యుద్ధాలు మొదలైనప్పుడు 6 రాజులు, 6 దేశాల రాజులు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు చదువు 3వ వచనం. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు. అదిగో ఎవరు వీళ్ళు? గిబియోను నివాసులు. ఇక్కడ ఈ గిబియోనీయులు ఉన్నారు అక్కడ. ఇది 6 రాజులు, 6 దేశాలు, గిబియోను ఒక దేశం, 7వ వాడు. ఇప్పుడు యెహోషువ యెరికోకును హాయికిని ఏం చేశాడో గిబియోనీయులు విన్నారు. విని వాళ్ళు ఏం చేశారు? వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాతగోన్లు కట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకుని భక్షములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. ఈ యాసం వేశారన్నమాట. ఎందుకు? మమ్మల్ని చంపేస్తాడు. ఆ పై మరి ఎవరో ఎరుకో హాయి కూడా ఆక్రమించుకున్నారు. దీని తర్వాత
మరి సముద్ర తీరంలో ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను కూడా వాళ్ళు చంపేస్తారు. ఉమ్, ఇంకా మమ్మల్ని చంపేస్తారు. ఉమ్, మరి ఇశ్రాయేల్ దేవుడు సామాన్యుడు కాదు. అర్థమవుతుందా? ఉమ్, కాబట్టి ఇప్పుడు మేము మరి కత్తివాత పడకుండా ఇశ్రాయేలు మమ్మల్ని చంపేయకుండా ఏం చేయాలి? ఉమ్. ఏం చేయాలి? రాయభారం కావాలి. ఏం కావాలి? రాయబారం. రాయభారం కావాలి. ఆ రాయభారంగా రానాకి ఎన్ని ఆశలు వేసారు? మొట్టమొదటి ఏంటి? కపటోపాయం చేసి 4వ వచనంలో 4వ వచనం. వారు కపటోపాయం చేసి కపటోపాయం చేసి రాయబారులమని రాయబారులమని. వేషం వేసుకుని రాయబారి అంటే అంబాసిడర్. అంటే రాయబారిని ఏం చేయకూడదు? చంపకూడదు. చంపకూడదు. రాయబారిని ఏం చేయకూడదు? చంపకూడదు. చంపకూడదు. రాయబారుల వేషం వేసుకుని ఏమేమి తెచ్చుకున్నారు? తమ గాడిదలకు గాడిదలకు పాత గోన్లు కట్టి పాత గోన్లు కట్టేశారు. ఏం కట్టేశారు? పాత గోన్లు. అసలు మరి 2 సమూయేలు 21వ అధ్యాయంలో మొదటి నుండి ఎన్ని వచనాలు? 14 వచనాలు చెప్పాలంటే మనం మూలానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మూలానికి. ఎక్కడ 2 సమూయేలు 21వ అధ్యాయం? ఎవరి కాలం అది? దావీదు కాలము. ఎక్కడ? యెహోషువ కాలం. యెహోషువ కాలంలో జరిగిన దానికి అక్కడ కనెక్షన్ ఉంది. రాయబారం వేసుకొచ్చి అన్ని పాతే కట్టుకున్నారు. పాత గోన్లు ఒకటే. పాత గోన్లు కట్టి పాత గోన్లు కట్టి ద్రాక్ష పాతగిలి చినుగు కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు 3 పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చేది. పాత బట్టలు కట్టుకుని వచ్చేది. 4. 5వది వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములన్నీ ఎండిపోయి ఎండిన ముక్కలుగా ఉండాలి. మొత్తం 5 రకాల వేసాలు వేశారు. వాళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు వీళ్ళు? 6వ వచనం. యెహోషువ గ్రంథం 9వ వచనం. వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి మేము దూరదేశంలో వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడని అతనితోను ఇశ్రాయేలుతోను చెప్పగా ఇశ్రాయేలీలు మీరు మా మధ్య నివసించున్న వారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివీలతో అండ్రి. కాబట్టి ఆ గిబునీయుల్ని మరొక పేరుతో ఏమంటారు? హివ్వీలు. ఏమంటారు వాళ్ళని? హివ్వీలు. వాళ్ళు హివ్వీలతో అన్నారు. అంటే మీరు మా మధ్య నివసిస్తున్నారేమో, మీతో ఎలాగ మేము నిబంధన చేస్తాము? మరి ఈ దేశం అంతా కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చింది కదా, అదంతా మేము తీసుకోవాలి. కాబట్టి మీరు మా మధ్య నివసిస్తే మాకు కుదరదంటే వాళ్ళెవన్నారు? వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చితిరి అని వారు అడుగ్గా వారు నీ దేవుడిని యెహోవాను నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చితిమి. 12వ వచనం. యెహోషువ గ్రంథం 9వ వచనం. మీ ఎద్దుకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకుని మా ఎండ నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. 7 భక్ష్యాలు ఇవే అంటే ఎండిపోయాయంట. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఓయ్ బాబా, అన్ని అబద్ధాలే. ఏం చెప్తున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు. తర్వాత ఈ ద్రాక్షారస సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తగా ఉన్నాయి, ఇప్పటికీ అవి చినిగిపోయాయి. ఇదంతా ఏంటి? అబద్ధాలు. తర్వాత బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులు పాతగిలిపోయిన అయిపోయాయి అతనితో చెప్పారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? యెహోషువ ఎవరు? దేవుని యొక్క వ్యక్తి. దేవుని చేత ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ఆ కనాన్ దేశం అంతా స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఏర్పరచుకున్నాడు మోషే తర్వాత. ఎవరిని? యెహోషువ. ఏదైనా ఎవరికి చెప్పాలి? దేవునికి. ఎందుకు? ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇశ్రాయేల్కి ఏది వచ్చినా ప్రతి నాయకుడు ఇశ్రాయేల్ ఎవరైనా ఆయనకి మొరపెట్టలేదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఏమొచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సుఖం వచ్చినా ఎవరికి మొరపెడతాం? దేవునికి. ప్రతిదీ దేవునికి మొరపెడతాం. ఒక లాభం కలిగింది, ప్రభా మాకు లాభం కలిగింది, నీకు వందనాలు. ఒక బహుమానం వచ్చిందా అంటామా? నష్టం వచ్చింది, ఎవరు మొరపెడతాం? దేవునికి. ఆయన ప్రజలానికి ఏం చేయాలి? మొరపెట్టాలి. కానీ యెహోషువ వచ్చిన తప్పని తెలుసా? చాలా పెద్ద చేశాడు. దేవునికి మొర్ర పెట్టకుండా, దేవుని సలహాలు అడగకుండా, చూడు ఏం చేశాడు. చూడు, అక్కడ వాక్యంలో ఉంది 14వ వచనం.
యెహోషువ గ్రంథం 9:14 ఆ, ఇశ్రాయేలీలు ఉమ్, యెహోవా చేత సెలవు పొందకయే ఉమ్. వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా అప్పుడు ఏం చేశారు? పుచ్చేసుకున్నారు. పుచ్చేసుకున్నారు. ఎండిపోయిన భక్షం. రొట్టె ముక్కలు తీసేసుకున్నారు. ఉమ్. యెహోవా చేత, సెలవు పొందక. అది క్లాస్. యెహోవా చేత సెలవు పొందితే యెహోవా అని చెప్పును. ప్రయాళ్ళు దొంగ వేషాలు వేశారు, అన్ని అప్పుదాలు ఆడారు. మీ పక్క వాళ్ళు ఉమ్. వాళ్ళు ఎవరు? హివ్వీలు. హివ్వీలు. ఆరుగురిలో ఒక జనాంగం. అది ఏడో జనాంగం. ఎన్నో జనాంగం? 7వ జనం ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న జనాంగాలు ఏడో జనాంగం ఎవరు? హివ్వీలు. హివ్వీలు. కాబట్టి ఆ హివ్వీలు అని మరి 7వ వచనంలో ఉంది. 7వ వచనం. హివ్వీలు, ఆ హివ్వీల్లో ఈ నాటకం ఆడేశారు వీళ్ళు. అప్పుడు దేవుని అడగలే. అడిగితే ఏమంటుంది? చెప్పేసింది, కాదు మీ మధ్యలో ఉన్నవారే అని చెప్పేసింది దేవుడు. కానీ వీరు రాయబారులుగా వచ్చారు కాబట్టి ఏం చేయకూడదు. వారు దేవుని సెలవు పొందకుండానే వారు ఆహారంలో కొంత ఈ ఆహారం ఏమైనా వెచ్చగా ఉందా? ఎండిపోయింది. తిన్నా చింపుగా ఉందా? రుచిగా ఉందా? ఎండిపోయిన రొట్టె ఎలాగ ఉంటుందా? ఎండిపోయిన రొట్టెకి రుచి, వాసన, టేస్ట్ ఉండదు. అంటే టేస్ట్ ఉండదు. అది తినేసారు. తర్వాత యెహోషువ గ్రంథం 9:14 వచనం 15 వచనం ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. వారితో చేశాడు, నిబంధన చేసిన తర్వాత అప్పుడు మరి అందరినీ యుద్ధంకి వెళ్ళినప్పుడు సరిగ్గా ఎక్కడికి వెళ్ళారు యుద్ధానికి? ఎక్కడికి? హివ్వీల దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు రొట్టె ముక్కలు తిన్నారో వాళ్ళే వీళ్ళు. చూడు ఉంటుంది అక్కడ, చూడు. 17వ వచనం, 16వ వచనం. యెహోషువ గ్రంథం 9:16 వచనం. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత ఎవరితో నిబంధన చేసి? హివ్వీలతో. గిబియోనీయులు అంటే హివ్వీలతో. గిబియోనీయులే గిబియోనీయులు. 3 రోజుల తర్వాత వెళ్ళారు ఆ హివ్వీల మీద యుద్ధానికి. చూస్తే వీళ్ళు పక్కనే ఉన్నారు. ఈ గిబియోనీయులు ఎవరు రొట్టె ముక్కలు తిన్నారో వాళ్ళు పక్కన ఉన్నారు. ఇశ్రాయేల్ పక్కనే ఉన్నారు. అడిలిపోయాడు ఎవరు? యెహోషువ. చూడు ఉంటుంది అక్కడ 16వ వచనం. యెహోషువ గ్రంథం 9:16 వచనం. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగు వారు తమ నడుము నివసించిన వారిని తెలుసుకున్నారు. 17వ వచనం. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చారు. వారి పట్టణములు గిబియోను, కెఫీరా. గిబియోను ఒకటి, కెఫీరా, బెయేరోతు, కిర్యతారీము అన్నవి. 4 అన్నవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండరు. ప్రమాణం చేసేసారు. ఇశ్రాయేలు దేవుని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండరు కనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధంగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజం తిట్లండ్రి, మనం ఇశ్రాయేలు దేవుడిని యెహోవా తోడని వారితో ప్రమాణం చేస్తుంది కనుక మనం వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీద కోపం రాకపోనట్లు ఆ ప్రమాణం బట్టి వారిని బ్రతకనీయాలని చెప్పి వారిని బ్రతకనీయడని సెలవిచ్చిరి కనుక సెలవిచ్చిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు. హతము చేయలేదు గనుక మనం వారికి హాని చేయకూడదు. మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీద కోపం రాకపోనట్లు ఆ ప్రమాణం బట్టి వారిని బ్రతకనీయాలని చెప్పి వారిని బ్రతకనీయడని సెలవిచ్చిరు గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారి సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. ఇప్పుడు ఇలాంటి తప్పులు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని చంపమని మేము మా యెహోవాతో ప్రమాణం చేశాం కాబట్టి, మా యెహోవా సెలవు లేకుండా మేము చేసుకున్నాం కాబట్టి మీరు మాకు నీళ్లు తోడండి. ఏం తోడండి? నీళ్లు చూడండి. వాటర్ అంతా సప్లై చేయాలి. ఎవరు? గిబియోనులు. రెండోది ఏం చేయాలి? కట్టెలు. ఎంత
మరి దేవుని ఆలయానికి కట్టెలు కావాలో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం నైవేద్యాలు చేయాలి కదా వాళ్ళు. ఉదయం సాయంకాలం నైవేద్యాలు దానికి ఎంత కట్టెలు అవసరం అవి నరికేది ఇవ్వాలంటే వాళ్ళు ఒప్పేసుకున్నారు. 23వ వచనం. యెహోషువ గ్రంథం 9:23 వచనం. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యం మీకెన్నడూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్లు నరుకువారుగాను నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడని యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడిని మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలపబడిన గనుక మేము మా ప్రాణముల విషయమై నీ వలన మిక్కిలి భయపడి ఎలాగూ చేసేది. అదిగో ఇప్పుడు ఒప్పుకున్నారు, మేము మమ్మల్ని చంపేస్తారని తెలుసు, అందుకని మేము ఇలాగ చేసామంటే ఇంక దేవుడు కల్పించుకోలేదు. అప్పుడు దేవుడు కామగా ఉన్నాడు. ఇప్పుడు గిబియోనీల్ని ఎవరు కాపాడాలి? ఇశ్రాయేలు కాపాడాలి. ఆబ్జర్వ్ ఒకసారి 2 సమయాలు 21 అధ్యాయం 2వ వచనం. 2 సమయాలు 21 వచనం. గిబియోనీలు ఇశ్రాయేలు సంబంధికులు కారు. అది గిబియోనీలు ఎవరు కాదు? ఇశ్రాయేలు సంబంధికులు కాదు. వారు అమోరీయుల్లో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండ్రు గాని. ఇప్పుడు చెప్పాం కదా సంఖ్యాకాండం 33, 35. 35లో 33 అధ్యాయం 35. సంఖ్యాకాండం 33, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం అధ్యాయము. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. 33వ అధ్యాయం చెప్పు నాకు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 35. 33, 35, 33. 35 అధ్యాయం 33వ వచనం. చదువు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు. అయిపోయింది. కాబట్టి వాళ్ళు యెహోషువ కాలంలో, ఏ కాలము? యెహోషువ కాలం. కట్టారా పూర్తిగా దాన్ని? అశోక్ తీసుకో ఒకసారి, పాస్ చేయ ఒకసారి. కాబట్టి సౌలు ఏం చేశాడు? 2 సమయాలు 21వ అధ్యాయం 2వ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీలో శేషించిన వారు. ఇశ్రాయేలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండరు గాని సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచు ఉండెను. కాబట్టి ఇతడు ఈ విధంగా చేస్తున్నాడు. ఎవరు? మొదటి సమూయేలు 10:26 చదువు. మొదటి సమూయేలు 10:26. మొదటి సమయ గ్రంథం 10వ అధ్యాయం 26 వచనం. మొదటి సమయాలు 10:26. సౌలును గిబియాలోను తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణనందున శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికిమాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యం చేసి అతని కానుకలు తీసుకొని రాకుండా ఉండగా అతడు చెవిటి వాడనట్టు ఊరకుండాను. మొదటి సమయాలు 11:4. దూతలు సౌలు గిబియాకు వచ్చి 11:4 దూతలు సౌలు గిబియాకు వచ్చి, దూతలు అంటే పరలోకంలో దూతలు కాదు, ఎవరితో కౌరు పెడితే వాళ్ళు దూతలు అంటారు. 11:4 ఏముంది? దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలముల నుండి పశువులను తోలుకుని వచ్చుచు జనులను ఏడ్చుటకు హేతువేమని అడగ్గా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలో 4 దిక్కులకు దూతల చేత వాడిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదనని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన గనుక ఒకడైనా నిలవకుండా వారందరూ వచ్చిరి. కాబట్టి దేవుడు సౌలుని ఏర్పరిచినప్పుడు సౌలు ఈ విధంగా ఏదైనా యుద్ధం వస్తే అందరిని సమకూర్చి ఏం చేసేవాడు? యుద్ధానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు
ఈ విధంగా సౌలు చేస్తూ చేస్తూ ఏమైంది, గిబియోనీయుల్ని కూడా చంపేశాడు. ఏం చేశాడు? గిబియోనులు చంపేశాడు. గిబియోనీయుల్ని చంపేశాడు. ఎవరిని అడగకుండాను? దేవుని అడగకుండా. గిబియోనీయులకి ఎవరు హామీ ఇచ్చారు చంపమని? యెహోషువ కాలంలో దేవుని చేత ప్రమాణం చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళని ఏం చేయకూడదు? గిబియోనీయుల్ని చంపకూడదు. కానీ ఇశ్రాయేల్ సంబంధులు కాని, చూడు 21:3, గిబియోనీయులు 2 సమూయేలు 21:3 రాజుకు దావీదు గిబియోనులను పిలువనంపించి, నేను మీకేమి చేయకూడదురు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదనని వారిని అడుగగా, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు బట్టి వచ్చిందంటే గిబియోనులను చంపాడు సౌలు. చంపడం వల్ల ఇది వచ్చింది కాబట్టి గిబియోనులను కవర్ పెట్టాడు. ఎవరు? దావీదు. మరి ఇలా జరిగింది. మిమ్మల్ని సౌలు చంపేయడం వల్ల దేవుని కోపం వచ్చి మరి నా కాలంలో అంటే కరువు రప్పించాడు. వీళ్ళకి హామీ ఇచ్చిన యెహోషువ బాగున్నాడు అంటే మరి నా కాలానికి ముందు సౌలు కూడా బాగా ఉన్నాడు అని చంపేసి అంటే సౌలు కాలంలో గిబియోనులను చంపేస్తే ఎప్పుడు రావాలి? సౌలు కాలంలో రావాలి. రాకుండా ఆగి దావీదు కాలంలో వచ్చింది. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఎందుకు వచ్చింది ప్రభువా నా కాలంలో కరువు అని అంటే గిబియోనులను చంపేశాడు. అతని వాళ్ళ ద్వారా వచ్చింది అంటే అప్పుడు గిబియోనులను కవరు పెట్టాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు ఏం చేయమంటారు? మరి అప్పుడు 4వ వచనం, గిబియోనీయులు అంటే వాళ్ళు చెప్తున్నారు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వెండి బంగారములే గాని ఇశ్రాయేలులో ఎవరు నిన్ను చంపుటే గాని మేము కోరుట లేదు అనిరి. నేను కోరుట లేదు అనిరి. ఎవరు? గిబియోనీయులు అన్నారు. ఎవరితోటి? దావీదుతో. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? తర్వాత అంతటా దావీదు మీరేమి కోరుదురు? మరి ఏం కోరుతున్నారు? దాన్ని నేను మీకు చేయదనగా. ఎందుకు? ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయకపోతే దావీదు సంగతి అయిపోతుంది అంటే దావీదు సంగతి చూడు ఉంది 2 సమూయేలు గ్రంథం 21:5 వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయుచు ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వారి కుమారుల్లో 7 మాకు అప్పగించుము. ఎవరు అడిగారు ఇది? గిబియోనీయులు అడుగుతున్నారు. సౌలు కుటుంబంలో, ఏ కుటుంబంలో? సౌలు కుటుంబంలో. సౌలు పని చేసి చచ్చిపోయాడు కాబట్టి సౌలు చచ్చిపోయాడు. అతని కుటుంబంలో ఎవరిని చేసింటే ఆ కుటుంబంలో 7 మాకు ఇవ్వండి అన్నాడు. ఎంతమంది కావాలి? 7 మాకు ఇవ్వండి. 7 నిమ్మన్నాడు. 7 నిమ్మంటే 6వ వచనం 2 సమూయేలు 21:6 యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించదను. 7 ఎక్కడ తీస్తారంట? యెహోవా సన్నిధిలో. ఆ 7 ఎవరు? సౌలు కుటుంబీకులు అయి ఉండాలి. సౌలు యొక్క కుటుంబీకులు అయి ఉండాలి. అందరూ కూడా మగవాళ్ళు అయి ఉండాలి. అందరూ కూడా మగవాళ్ళు అంటే 7 కావాలి. ఇప్పుడు సౌలు కుటుంబంలో ఎవరెవరు బతుకున్నారు చూశారు. ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు కానీ తప్పు చేశాడంటే ఎవరు? దావీదు సంగతి అయిపోతుంది. దావీదు ఏమంటున్నాడు? దావీదు ఒక మాట 7వ వచనం 3వ వచనం 2 సమూయేలు 21:3 రాజుకు దావీదు గిబియోనులను పిలువనంపించి, నేను మీకు ఏమి చేయకూడదురు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు మీరు దీవించాలి. యెహోవా శ్వాసాన్ని ఎవరు దీవించాలి? ఇప్పుడు గిబియోనీయులు దీవించాలి. చూసుకో ఎలాగొచ్చిందో అంటే వాళ్ళు దీవిస్తేనే దీవెన. ఇప్పుడు శపిస్తే శాపం. ఇప్పుడు శాపం వచ్చింది కదా. తర్వాత దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదనని వారిని అడుగ్గా, కాబట్టి గిబియోనీయులు దీవించాలి. ఇశ్రాయేలుని దీవించకపోతే కరువు వడగ ఇప్పుడు వచ్చేస్తాయి. అందుకని
ఏడుగురు కావాలంటే ఇప్పుడు ఎదుగుతున్నాడు ఎవరు? దావీదు. 7వ వచనం. 7వ వచనం. 2 సమూయేలు 27 వచనం. తానును సౌలు కుమారుడికి యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడికి యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగించక, అద్దెకు సౌలు యోనాతాను పొలంలో ప్రమాణం చేసుకుంటారు. ఏమని? నువ్వు తప్పగా రాజు అవుతావు, నీ దగ్గర అసిస్టెంట్ అవుతాను, కాబట్టి నేను ఒకళ్ళు చనిపోతే నా పిల్లల్ని నువ్వేమీ చేయకూడదు, కాపాడాలి అని దావీదుతో యోనాతాన్ అంటే సౌలు యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు, విలుకాడు. అతను సౌలు తర్వాత అతని రాజావాలి, అతను యువరాజు. కానీ అతను తెలిసిపోయింది, ఇక మా నాన్న తర్వాత దేవుడు దావీదునే పెడతాడు, అతను అభిషేకించాడు, నేను పెద్ద కుమారుడు అవను. కాబట్టి ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు అనమాట. ఏమైనా ప్రమాణం చేసుకున్నారు? నా కుటుంబాన్ని నువ్వు కాపాడాలి. ఆ విధంగా ఈ ప్రమాణాన్ని బట్టి మెఫీబోషెతును అప్పగించక అయ్యా కుమార్తెగు రిస్పా సౌలుకు కలిగిన ఇద్దరు కుమారులను అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెగు మేరాబు మెహోలాతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియలు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనులకు అప్పగించాను. అయ్యా కుమార్తె రిస్పా ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని. ఆమె ఇద్దరికి అన్నది, వారిద్దరి పేరు అర్మోనిని మెఫీబోషెతు. 8వ అధ్యాయం 8వ వచనం. 2వ సమూయేలు 21వ అధ్యాయం 8వ వచనంలో ఇద్దరు దొరికారు. సౌలు ద్వారా పుట్టిన ఇద్దరు కుమారులు ఎవరికి పుట్టారు? రిస్పాకు పుట్టారు. వాళ్ళిద్దరు దొరికారు. మరలా ఎవరు దొరికారు? అదే వచనంలో సౌలు కుమార్తెయగు మెరాబు ఎవరు? సౌలు పెద్ద కుమార్తె. అసలు పెద్ద కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి? దావీదుకి. అంతేనా? గొలియాతుని చంపుతున్నప్పుడు ఎవడైతే గొలియాతుని చంపుతాడో వాడికి నా పెద్ద కుమార్తెను పెళ్లి చేస్తాను, దాని తర్వాత రాజ్యంలో సగం ఇచ్చేస్తాను, నా రాజ్యంలో ఆ యొక్క చంపిన వాడి యొక్క బంధువులు ఫ్రీడమ్, వాళ్ళు ఏ ఉద్యోగం ఏ పనులు చేయక్కర లేకుండా అని చెప్పేశాడు. మరి దావీదేమో గొలియాతుని చంపాడు. మరి మేరాబుని ఇచ్చాడా? మేరాబుని ఇవ్వకుండా మేరాబుని మహోలాతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియలుకి ఇచ్చాడు. ఆమె 5 కుమారులు కన్నది. ఎంతమంది కుమారులు? 5 కుమారులని పట్టుకుని గిబియోనులకు అప్పగించాను. వారు 7 తీసుకుని పోయి. అమ్మయ్య, ఇప్పుడు లెక్క పూర్తి అయిపోయింది. అంటే సౌలు యొక్క పిల్లల్లో 7 ఇచ్చేస్తే మాకు వారిని యెహోవా సన్నిధిలో మేము వృద్ధి చేస్తాము. ఎవరన్నారు ఈ మాట? గిబియోనీయులు. అప్పుడు దేశం మీద కొంచెం కరువు పోద్ది, ఈ దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు దావీదు అప్పగించేశాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు 9వ వచనం 2 సమూయేలు 21 వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఎంతమందిని? 7. ఎవరు కన్నారు వాళ్ళని? సౌలు కుమార్తె. సౌలు యొక్క ఉపపత్ని కుమారులు 2, తన పెద్ద కుమార్తె కుమారులు 5. మొత్తం దరిద్రం వదిలిపోయింది. అప్పుడు చూడు ఏమైందో వాక్యంలో చాలా స్పష్టంగా అక్కడ రాశాడు. చూడు ఏమని? 14వ వచనం 2 సమూయేలు 21:14 సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీను దేశం చేరిన సెలాలోనున్న సౌలు తండ్రి కీషు సమాధి పాతి పెట్టారు. ఎవరిని? ఈ యొక్క 7 కళేబరాలు ఎముకల్ని సౌలు దగ్గర సౌలు సమాధి ఎందు, సౌలు తండ్రి కీషు సమాధి ఎందు పాతి పెట్టారు. రాజు ఇలాగూ చేసిన తర్వాత ఏ రాజు? దావీదు రాజు. ఎన్నో వచనం? 2 సమూయేలు 21:14 రాజు ఇలాగూ చేసిన తర్వాత
దేశము కొరకు చేయబడిన చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించాను. అది ఆ కాలంలో అంతే. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పళ్ళు, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి. పాత నిబంధనలు ఎంతసేపు పాపానికి విరుగుడు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైతే చంపారో వాళ్ళని చంపేస్తాం, ఎవడ కొట్టాడో వాడిని కొట్టేస్తాం, ఎవడ ఆస్తి పట్టుకుపోయాడో వాడు ఆస్తిని తీసుకోవటం, ఎవడ గొర్రెని ఎత్తిపోతే 5 గొర్రెలు తిరిగి ఇవ్వాలి. ఇది అన్నమాట పాత నిబంధన. ఇది కొత్త నిబంధన పనిచేయదు. ఇది ఈమె కొత్త నిబంధనలో ఉంది. ఇప్పుడు ఎవరో మేరీ విజయవాడ వేసింది ప్రశ్న. ఈమె ఏ నిబంధనలు ఉంది? ఇప్పుడు కొత్త నిబంధనలు ఉంది. పాత నిబంధన విషయం అడుగుతుంది. ఇది కొత్త నిబంధనలో చెరదు. కొత్త నిబంధనలతో ఏం చేయాలి? క్షమాపణ అంతే. ఎవరిని చంపకూడదు, చంపినోడిని చంపకూడదు, కొట్టినోడిని కొట్టకూడదు, దేవునికి అప్పగించుకోవాలి. కానీ పాత నిబంధన విషయం ఇది. ఇప్పుడు చెల్లదు. చల్లని దాన్ని పట్టుకుని మేలాడుతుంది అంటే ప్రశ్న సార్. ఇదే ఈమె పాత నిబంధనలు ఉంటే, ఈ మేరీ విజయవాడ పాత నిబంధనలు పుట్టుంటే, క్రీస్తు పూర్వం పుట్టుంటే ఇలాంటి చెల్లుతుంది. కానీ కొత్త నిబంధనలో రోమీలకు 12వ అధ్యాయం చూడు ఏం చెప్పాడు అక్కడ. రోమీలకు 12వ అధ్యాయం, రోమీలకు 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ అధ్యాయము ఖచ్చితంగా చెప్పాడు అక్కడ. రోమీలకు 12వ అధ్యాయము చివరిలో 20 వచనం. కాబట్టి రోమా 12:20 కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, అది నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము. ఇదే నిబంధన, క్రొత్త నిబంధన. ఇది నేర్చుకోవాలి మేరీ గారితో పాటు ఎవరికైతే ఈ ప్రశ్న ఉందో అక్కడ జరిగింది కదా పాత నిబంధన. ఇప్పుడు చేయొచ్చా అని ఉద్దేశం. చేయకూడదు. ఇప్పుడు రోమీలకు 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? కాబట్టి 12వ అధ్యాయం 20 వచనం. 12వ అధ్యాయం 20 వచనం. 20వ వచనం. దానికంటే ముందు 17 నుంచి చదువు. రోమా 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. అదిగో అదే పాత నిబంధన అయితే చెయ్యాలి. ధర్మశాస్త్రం కీడుకి ప్రతి కీడు చేయాలి. ఎక్కడ? పాత నిబంధన. అందుకని సౌలు చంపాడు కాబట్టి సౌలు కుటుంబీకులు వృద్ధి ఇస్తారు 7. మరి కొత్త నిబంధనలను చేయకూడదు. ఇదిగో కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సత్యమైతే మీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. కొత్త నిబంధనలు ఏం చేయకూడదు? పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. అందుకని యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఆయన సిలువేస్తున్నారు. అవును. ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు తెలియదు అంటే. యేసు ప్రభు పాత నిబంధన కొత్త మధ్య పెట్టి, అంటే పాత నిబంధన పోతుంది, కొత్త నిబంధన వస్తుంది. ఆయన చనిపోతే వచ్చేస్తుంది. చనిపోయాడా సిలువలో, పాత నిబంధన క్లోజ్, కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమి రాస్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత ప్రేరణపడి పౌలు సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు. పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫల విత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగి ఉంటే అతను భోజనం పెట్టుము. మరి ఎవరెవరు పెడుతున్నారో చూసుకోవాలి. శత్రువు ఆకలికి ఉంటే అతను భోజనం పెట్టు. ఆకలితో సావమంటాడు కానీ అడిగి భోజనం పెట్టడం ఏ నిబంధన? క్రొత్త నిబంధన. మరి ఇంకేంటి తర్వాత? దప్పిగుని అంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. ఈ విధంగా పాత నిబంధనలో ఉన్న విషయాలు కొత్త నిబంధనకి పనిచేయవు. నిబంధనకి పనిచేయవు. పాత నిబంధనలు ఎంతసేపు పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తము తప్పక జరుగుతుంది అంటే జరుగుతుంది. అదే కొత్త నిబంధనలు అయితే క్షమాపణ అంటే క్షమాపణతో. మరి ఎంతమంది పాటిస్తున్నారు ఇది? కాబట్టి మరి యొక్క మేరీ విజయవాడ రోమీలకు 12వ అధ్యాయం
12వ అధ్యాయం. అధ్యాయము 14 నుంచి ఆమె చదువుకోవాలి. ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చునుడి. 14వ వచనం. 14 మిమ్ముని హింసించు హింసించు వారిని వారిని దీవించుడి. దీవించుడు గాని శపించవద్దు. జరుగుద్దా? జరగకపోతే కొత్త నిబంధనలు ఉన్నట్లేదు కాదు. తర్వాత సంతోషించు వారితో సంతోషించుడి, ఆ, ఏడ్చు వారితో ఏడుబుడి, ఆ, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, ఆ, హెచ్చు వాటిందు మనసు ఉంచక ఆ, తగ్గు వాటిందు ఆసక్తులై ఉండుడి, ఉమ్, మీకు మీరే బుద్ధిమంతులను అనుకునవద్దు, ఆ. కీడుకు ప్రతికీడవనికి చేయవద్దు. అక్కడి నుంచి 17వ వచనం నుంచి 21 చదివేశాం. ఇవన్నీ ఎవరు పాటించాలి? మేరీ పాటించాలి. అందుకే పాత నిబంధనలో ఉన్నట్టుగా ఆ, కంటికి కన్ను, పంటికి పళ్ళు, వాతకు వాతం, చెయ్యికి చెయ్యి, కాళ్ళు కాళ్ళు కుదరదు. చెప్పాలి, తీయకూడదు. కాబట్టి నేర్చుకోవాలి. ఇక్కడతో ఈ వీడియో పూర్తి చేస్తాను. ఎంతసేపు పట్టింది?